హాయ్. ఈ టాపిక్ మోన్సాంటో కార్ప్ సైన్స్ మాఫియా, క్రాప్ కాదండి. సెరలిని అనే ఒక ఫ్రెంచ్ మాలిక్యులర్ బయాలజిస్ట్, మన వందనా శివ కూడా మాలిక్యులర్ బయాలజిస్ట్ కదా, అలాగే తను ఒక రీసెర్చ్ పేపర్ 2012లో పబ్లిష్ చేశాడు. ఫుడ్ అండ్ టాక్సికాలజీ మ్యాగజైన్లో, ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ అనే మ్యాగజైన్లో పబ్లిష్ చేశాడు. అదేంటంటే లాంగ్ టర్మ్ టాక్సిసిటీ ఆఫ్ మోన్సాంటో కార్న్ అండ్ రౌండప్ అని టాపిక్ మీద. అది అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, అదే టైంలో కాలిఫోర్నియాలో జిఎం లేబులింగ్ చేయాలి, అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ అన్నిటిని కూడా లేబుల్ చేయాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద ఏంటంటే దాని పేరు రాయాలి, ఇది జిఎంఓ ప్రోడక్ట్ అని ఒక యాజిటేషన్ జరుగుతున్నది. అదే టైంలోనే ఇతను పబ్లికేషన్కి ముందు ఇమేజెస్ రిలీజ్ చేశాడు, తన లాంగ్ టర్మ్ టాక్సిసిటీలో ర్యాట్స్ ఇమేజెస్. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ర్యాట్కి క్యాన్సర్ వచ్చి అవి నేను ఎక్కువ చెప్పలేను, డిస్క్రైబ్ చేయలేను, అంత దారుణంగా ఇమేజెస్ అని. ప్రపంచం అంతా ఒక్కసారి స్టాప్ అని చెప్పి చూశారనమాట. ఏంది ఇంత దారుణంగా ఉందా, ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ కానీ రౌండప్ కానీ తింటే క్యాన్సర్ అనేది ఇంత దారుణంగా వస్తుందని ఇమేజెస్ దారుణంగా భయపడ్డారు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత, ప్రెస్ రిలీజ్ అయిపోయిన తర్వాత తను పబ్లికేషన్లో కంక్లూజన్స్ ఏం చెప్పాయంటే, లివర్, కిడ్నీ, హార్ట్, క్యాన్సర్ ఈ 4 ప్రస్ఫుటంగా వస్తాయి. 2 ఏళ్ళు స్టడీ చేస్తే, అంటే పూర్తి లైఫ్ టైం స్టడీ చేస్తే ప్రస్ఫుటంగా వస్తాయి అని చెప్పి అన్నాడు. వెంటనే క్రిటిసిజం ఏమనిందంటే, మొదటి క్రిటిసిజం చాలా ఉన్నాయి. మొదటి క్రిటిసిజం ఏమనిందంటే, 2 ఏళ్ళు ఎందుకు స్టడీ చేశారు? పాయింటే అది కదా, 2 ఏళ్ళు చేయాలి కాబట్టే కదా, ఎక్కువ రోజులు చేస్తేనే అర్థమయ్యేది. 90 డేస్కే ఆపమని చెప్పి రెగ్యులేషన్స్ ఉంటే మీరు 2 ఏళ్ళు ఎందుకు చేశారు? రెగ్యులేషన్స్ ఎవరు రాశారు? ఒక రాబర్ట్ గుడ్ మ్యాన్ అని చెప్పి, మళ్ళీ కూడా అతని గురించి చెప్తాను. ఆ గుడ్ మ్యాన్ అనే దానికి ఒక అమెరికాలో ఒక ఏజెన్సీ ఉంది. అది రెగ్యులేషన్స్ని తయారు చేస్తే, ఆ తయారు చేసిన చట్టాలని ఎఫ్డిఏ వచ్చి అమలుపరుచుకుంటుందంట. మరి అతని ఏజెన్సీకి ఎవరు డబ్బు ఇస్తారంటే మోన్సాంటో డబ్బు ఇస్తుంది. సో బేసిక్గా ఇట్స్ అందరూ వాళ్ళు రాసుకున్న రెగ్యులేషన్స్. 90 డేస్కి ఎందుకు ఇతను సెరలిని వెంటనే అన్నాడు దానికి ఆన్సర్గా. 90 డేస్కి ఎందుకు ఆపాలి? ఎందుకంటే 14వ వారం నుంచి, అంటే 90 డేస్ అయిపోయిన తర్వాత 14వ వారం నుంచి 17వ వారం లోపల ఎక్కువగా క్యాన్సర్, లివరు, తర్వాత హార్ట్ ఇటువంటి విషయాలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపాలి అని చెప్పాను. దట్స్ అన్ ఆన్సర్ మీరు రెండు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలుకలు చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకు తక్కువ తీసుకున్నాను? 200 ఎలుకలు తీసుకున్నాను. ప్రపంచంలో 200 కంటే ఎక్కువ ఎలుకలు 20 గ్రూపులుగా చేశారు, 10 ఉండేటట్టుగా. ఫీమేల్, మేలు, మోన్సాంటో ఫుడ్ తిననివి, తర్వాత గ్లైఫోసేట్ వాడనివి, అట్లా రకరకాలుగా తీసుకున్నాడు. దిస్ ఇస్ ద స్టాండర్డ్. ఇంతకంటే బెటర్ స్టాండర్డ్ ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎవరన్నా చేశారా? మీరు మాటల్లో చెప్తే చెప్పొచ్చు ఇంతకంటే చేయొచ్చు అని, బట్ చేసింది ఏదైనా ఉంటే నాకు చూపండి. ఇంతకంటే బాగా చేస్తున్నాడు ఏమన్నా కరెక్ట్ చేసుకుంటాను. ఎవరు లేడు బాగా చేస్తున్నాడు, అన్ని ఎలుకలు, అది దట్ ఈస్ ద స్టాండర్డ్. 200 ఎలుకలే స్టాండర్డ్. ఆయన సైంటిస్టు, నాకు తెలిసిన స్టాండర్డ్ అదే, అందరు ప్రపంచం అంతా చూసిన స్టాండర్డే నేను చేశాను అని చెప్పి నెక్స్ట్ అన్నమాట. తర్వాత వచ్చి కంక్లూజన్స్ అన్నీ కూడా ఇన్కరెక్ట్గా ఉన్నాయి అనేది మెయిన్ థింగ్ అనమాట. అవును, కంక్లూజన్ మీకు నచ్చలేదు కాబట్టి ఇన్కరెక్ట్గా ఉన్నాయి. 2 ఏళ్ళు చేశాం కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. నేను చేసిన విధానంలో కానీ, డేటా రిప్రజెంటేషన్లో కానీ, లేదా ఎవిడెన్స్లో కానీ నేను ఏదన్నా కానీ మ్యానిపులేషన్ చేస్తుంటే చెప్పండి. అది పీర్ రివ్యూ మొత్తం చేశారు, అందరూ క్వశ్చన్లు వేశారు, అన్ని రివ్యూస్ జరిగింది. ఇదేదో నేనేదో డైరెక్ట్గా చేసింది కాదు. సో ఇట్స్ పీర్ రివ్యూ అందరు ప్రతి పాయింట్ రివ్యూ చేశారు. ఇంకా చెప్పాలంటే 2 ఏళ్ల స్టడీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చేసింది నేను ఒక్కడినే. అండ్ అగైన్ పీరియాడిసిటీ, స్టడీ చేసేటప్పుడు రీడింగ్స్ తీసుకునేటువంటి పీరియాడిసిటీ కూడా చాలా స్పష్టంగా ఉండేదానికి ఎక్కువ సార్లు తీసుకున్నాను నేను. అంటే 1 వీక్ ఒకసారి ఫైండింగ్ చేస్తారు, అది ఇంకా అంటే నేను ఊరికే అంటున్నాను 1 వీక్ అనేది నాకు తెలియదు. పీరియాడిసిటీ ఎంత ఇంటర్వెల్ అనమాట, ఎంత తొందరగా రీడింగ్ తీసుకుంటానని నేను ఇంకా ఎక్కువ తీసుకున్నాను అన్నట్టు. దాని తర్వాత ఏమైనా కానీ వినలేదు కాబట్టి, ఇందాక రాబర్ట్ గుడ్ మ్యాన్ అని చెప్పాను కదా, అమెరికా గవర్నమెంట్కి రెగ్యులేషన్స్ రాస్తాడు. రెగ్యులేషన్స్ రాసే సంస్థకి డబ్బులు మోన్సాంటో ఇస్తుంది. సో మోన్సాంటో రెగ్యులేషన్స్ రాయించింది అంతే, ఇక దాంట్లో తేడా ఏముంది? సో ఇతన్ని తీసుకొచ్చి ఈ ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ జర్నల్కి ఎడిటర్గా వేసింది మోన్సాంటో కంపెనీ. ఏది, ఇతను సెరలిని దేంట్లో అయితే పబ్లిష్ చేశాడో దానికి ఎడిటర్గా వేసిన తర్వాత ఇతను ఏమంటాడంటే, మోన్సాంటోకి లెటర్లు రాస్తున్నాడు, ఈమెయిల్ రాస్తున్నాడు. నాకు టాక్సికాలజీ గురించి అంత ఐడియా లేదు, మీరు ఏదైనా కొద్దిగా స్టడీస్, క్రిటిసిజంలు నాకు ఇవ్వండి, దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏంటంటే కొన్ని మాటలు రాస్తాను. సో తను ఆల్రెడీ ఫార్మర్ ఎంప్లాయీ మోన్సాంటోకి వ్యతిరేకంగా ఆర్టికల్ వస్తే అతనికి ఎప్పుడు ఎడిటర్గా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఫాస్ట్ ట్రాక్ రిక్రూట్మెంట్ అంట, 2 నెలల్లోనే రిక్రూట్మెంట్ మొత్తం పూర్తయిపోయి డైరెక్ట్గా ఎడిటర్గా కూర్చున్నాడు. అది దేంట్లో కూర్చున్నాడు? మైక్రోబయాలజీలోనే కూర్చున్నాడు.
సో తను సార్ మొత్తం మీద ఆయన కూర్చున్నాడు, ఏదో రిట్రాక్ట్ అయిపోయింది ఆర్టికల్. రిట్రాక్ట్ అంటే వెనక్కి తీసుకున్నాడు ఆర్టికల్. రిట్రాక్ట్ తీసుకున్నప్పుడు సెరల్ని వచ్చి ఎందుకు తీసుకుంటున్నారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు డేటా రిప్రజెంటేషన్, వాళ్ళ యాక్చువల్ వర్డ్స్, నో ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్, ఫ్రాడే లేదు, మీరు చేసింది కరెక్ట్గానే చేశారు. డేటా రిప్రజెంటేషన్ కూడా మిస్రిప్రజెంటేషన్ ఏమీ లేదు, ఓన్లీ కంక్లూజన్స్ మాత్రం ఏంటంటే కరెక్ట్గా లేవు, రిజల్ట్స్ కంక్లూజన్. అవును, రిజల్ట్స్ కంక్లూజన్ మీకు నచ్చలేదు అంతే. కరెక్ట్గా ఉన్నాయంటే డేటా కరెక్ట్గా ఉంది, ఫ్రాడ్ లేదు, మరి రిజల్ట్స్ బాగాలేవంటే ఎట్టా? రిజల్ట్స్ అవే కదా. ఏదైనా ఫ్రాడ్ ఏమైనా రిజల్ట్స్లో ఉంటే అనుకోవచ్చు, బట్ ఏదైతే ఏమి తీసేస్తామన్నారు సార్, తీసేశారు. మెయిన్ పాయింట్ ఏంటంటే మళ్ళీ కొన్నేళ్ల తర్వాత రిట్రాక్ట్ అయిన ఆర్టికల్ మళ్ళీ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ అనే వాళ్ళు పియర్ రివ్యూ కూడా చెప్పినారు. ఎందుకంటే పియర్ రివ్యూ ఆల్రెడీ అయింది, డేటా కరెక్ట్గా ఉంది, ఎవిడెన్స్ ఫ్రాడ్ లేదు, రిజల్ట్స్ మాత్రం ఎవరికో నచ్చలేదు, అంతకుమించి ఇంకేం లేదు కాబట్టి నేను పబ్లిష్ చేస్తాను, పబ్లిష్ చేశారు పియర్ రివ్యూ చేయకుండా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెండు విషయాలు. 2007లో కూడా ఇట్లాగే ఒక ఆర్టికల్ ఒకటి రాశాడు, ఎవరు సెరల్ని రాసినప్పుడు వచ్చి ఎవడో ఒకడు దావా వేశాడు ఇతని మీద. దావా వేసి ఏమన్నాడంటే నువ్వు గ్రీన్ పీస్ ఫౌండేషన్ ద్వారా రీసెర్చ్ చేసావు, వాళ్ళు మీరు కూడబలుక్కొని ఇట్లా మోన్సాంటో తప్పు అంటున్నారని చెప్పి పర్సనల్గా తను అటాక్ చేశాడు. వెంటనే సెరల్ని తిరిగి అతని మీద దావా వేసి ఏం చేశారంటే కోర్టు ఏం చెప్పిందంటే ఒక యూరో పరిహారం ఇచ్చింది సెరల్నికి టోకెన్గా అంట. అంటే 100 రూపాయలు చేతులు పెట్టింది దావా గెలిస్తే, ఓడిపోతే కాదు, గెలిస్తే 100 రూపాయలు చేతులు, అంటే రఫ్గా 100 అంటున్నాను, 100 రూపాయలు చేతులు పెట్టింది. అంటే ఇంకెవడు దావా లేకుండా కోర్టులు కూడా ఏంటంటే మోన్సాంటోకి వంత పాడడం అనమాట, డిస్కరేజ్ చేయడం. గెలిచినప్పటికీ కూడా $1000 ఏమో అవతలకి ఫైన్ వేసి $1. అదే మోన్సాంటోకి వ్యతిరేకంగా వేస్తే $1 వదిలిపెడుతుందా? ఎంతంత వేస్తుంది ఫైన్లో? దట్స్ ఓకే. నెక్స్ట్ తర్వాత 2000 రిట్రాక్ట్ అయింది కాస్త మళ్ళీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేవి పబ్లిష్ చేశారు. కానీ చివరికి ఏంటంటే 2015లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అనేది ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సెరల్ని వచ్చి జిఎం ఫుడ్ మీద వాటి మీద తప్పుగా రాశాడు, అతను రాసిందంత తప్పు, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ రాసింది. అంటే దాని అర్థం ఏంది? ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ అనేది ఏం చేయాలి? క్యాన్సర్ ఏమాత్రం సంభావ్యత ఉన్నా కానీ దాని మీద జాగ్రత్త పడాలి. కాకుండా క్యాన్సర్ మీద సంభావ్యత ఉంది, 2 ఏళ్ళు పరిశోధన చేశాను, ప్రపంచంలో మొదటిసారిగా 2 ఏళ్ళు చేశాను నేను, లివరు, కిడ్నీ, హార్ట్ క్యాన్సర్ అన్నీ వస్తున్నాయి ఎలుకలకి. ఇమేజ్ చూస్తే దారుణంగా, మీరు చూడడం కూడా చూడలేరు, అంత దారుణంగా ఉంటాయి ఇమేజెస్, అవి అంత దారుణంగా ఉన్నాయి అని చెప్తే దాన్ని ఎవరో ఇదిగో ఈ రాబర్ట్ గుడ్ మ్యాన్ అని, ఇటువంటి వాళ్ళు హేయిస్ అని, ఇటువంటి వాళ్ళు చెప్పిన వాటికి వంత పాడుతూ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అనేది సెరల్ని రీసెర్చ్ని కొట్టిపారేస్తుంది. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే బ్రదర్స్, ఆర్కెస్ట్రా జరుగుతుంది అనమాట. ఇళయరాజా గారు అంటారు కదా, ఏదైనా ఒక ఇటు చేయి చూపించేసి మీరు వాయించండి అంటే సో మొత్తం ఆ కార్ప్ సైంటిస్టులు అందరూ కూడా వాయిస్తారనమాట, టక వాడికి ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ కనెక్షన్స్ కూడా ఎలాగ ఉంటాయి. ఇటు చూపించి కోర్టుని వాళ్ళని వాయించమంటే వాళ్ళ వాయిద్యం వాళ్ళు వాయిస్తారు, గవర్నమెంట్ కాసేపు వాయించమంటే వాళ్ళ వాయిద్యం వాళ్ళు వాయిస్తారు. ఏదైనా ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఏదైనా ఒకటి కనిపించింది అంటే అందరినీ కూర్చోబెట్టి ఆర్కెస్ట్రా వాయిస్తారనమాట. వాయించగానే యువతలో ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ విధంగా జరుగుతూనే ఉంది, ఇప్పటికీ కూడా వాయిద్యాలు జరుగుతానండి. ఆర్కెస్ట్రా, గవర్నమెంట్ ఒక వైలిన్ వాయిస్తుంది, కోర్టులో ఇంకొక వాయిద్యం ఇంకేదో ఒక పియానో వాయిస్తారు. ఈ క్రాప్ సైంటిస్టులు వీళ్ళు వచ్చి రకరకాల వాయిద్యాలు, వీళ్ళకి తెలిసిన వాయిద్యాలు వాయిస్తారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బివేర్, నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా కానీ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ తినాలి అంటే మాత్రం ఒకసారి చూడండి మీరు. మెయిన్ థింగ్స్ కూడా ఏది లివరు, కిడ్నీ, హార్ట్, క్యాన్సర్, ఈ 4 ఎలుకలు చెప్తున్నాయి. థ్యాంక్స్.